హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని దాంట్లో సాల్ట్, పసుపు, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, చికెన్ మసాలా వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలిపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, మిర్చి వేసి బాగా కలిపుకోవాలి. మాడకుండా కలిపుకుంటా ఉండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా కలిపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. మాడకుండా చూసుకుంటూ కలిపుకుంటా ఉండాలి. ఇలా నూనెలో మగ్గినాక కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నాక కలిపెట్టుకున్న చికెన్ని వేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, మిర్చి పౌడర్, ధనియాల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు అయినాక కొత్తిమీర వేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చికెన్ కర్రీ చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కానీ గారెలో కానీ ఎలా అయినా కానీ సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.